ఈరోజు వాక్య శీర్షిక నీవెంత కాలము దుఃఖింతువు. 1 సమూయేలు 16వ అధ్యాయము 1వ వచనంలో 3వ భాగంలో దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్న మాట, నీవెంత కాలము, నా వెనకాల రిపీట్ చేయండి, నీవెంత కాలము దుఃఖింతువు. మళ్ళీ ఒకసారి, నీవెంత కాలము దుఃఖింతువు. ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ వీప్, ఎందుకు ఇంతకాలం ఏడుస్తావు. ఈరోజు దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, సమూయేలుతో అంటున్నాడు, సమూయేలా ఇంకెన్ని రోజులు ఏడుస్తావు, ఎంతకాలం దుఃఖపడతావు, ఎంతకాలం బాధపడతావు, కన్నీళ్ళు ఇంకెన్ని రోజులు వేస్ట్ చేస్తావు, ఇక కన్నీళ్ళు విడిచడం మానే. ఈరోజు నువ్వు ఆనందించి దేవుని ఏం చేయాలి, ఆరాధించాలి. ఇంకా ఏడుస్తూనే కూర్చుంటానంటే ఎలా? అందుకొరకే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట, నీవెంత కాలము దుఃఖింతువు, నీవెంత కాలము దుఃఖింతువు. బహుశా ఎందుకు దుఃఖిస్తున్నాడు సమూయేలు, ఎందుకని దుఃఖిస్తున్నాడు, సమూయేలు కన్నిటి కారణం ఏంటి, సమూయేలు యొక్క వేదన కారణం ఏంటి, సమూయేలు యొక్క ఆర్తనాదానికి కారణం ఏంటి అంటే, సమూయేలు తన జీవితంలో మొట్టమొదటి అభిషేకించిన పరిచర్య, ఎవరిని అభిషేకించాడంటే, ఎవరిని అభిషేకించాడండి, సౌలును అభిషేకించాడు. ఆలోచించండి, తన పరిచర్యలో మొట్టమొదటి అటెంప్ట్, ద ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ హిస్ మినిస్టీరియల్ జర్నీ ఈజ్ ఆఫ్ అనాయింటింగ్ సౌల్ని అభిషేకించడంలో తన మొట్టమొదటి పరిచర్య బాధ్యత. రెండవదిగా ఎందుకు ఏడుస్తున్నాడంటే, తన మొట్టమొదటి పరిచర్య ఏమైంది, ఇప్పుడు ఏమైందండి, ఫెయిల్ అయింది. ఇప్పుడు మనం చేసే పని ఏదైనా ఫెయిల్ అయితే మనకి ఎలా ఉంటుంది, ఇంకా మనసంతా అక్కడే స్టక్ అయిపోయి ఉంటుంది. అయ్యో ఫెయిల్ అయిపోయింది, అయ్యో ఫెయిల్ అయిపోయింది, అయ్యో ఫెయిల్ అయిపోయింది. అది పోయి నా ఫస్ట్ టైం, నా అరంగేట్రం, నా ఫస్ట్ అటెంప్ట్ ఇది పోయి అభిషేకించడంలో మొట్టమొదటి అభిషేకం ఎవరిని అభిషేకించా, సౌలుని అభిషేకిస్తే ఇప్పుడు సౌలు ఏమయ్యాడు, తృణీకరించబడ్డాడు. ఇప్పుడు సౌలు రాజ్యము దేవుడు తృణీకరించేశాడు. అయ్యో నా మొదటి పరిచర్య భంగం అయిపోయిందే, మై ఫస్ట్ అటెంప్ట్ ఆఫ్ మై మినిస్ట్రీ హ్యాస్ గాన్ టు డాగ్స్, ఇట్ హ్యాస్ బీన్ అ ఫెయిల్డ్ మిషన్. నా మిషన్ ఏమైపోయింది, ఫెయిల్ అయిపోయింది. చాలాసార్లు ఈరోజు నువ్వు కూడా ఏడుస్తున్నావేమో, ప్రాబబ్లీ ఇట్ కుడ్ బి అ ఫెయిల్డ్ ఎక్స్పెక్టేషన్. తన ఎక్స్పెక్టేషన్ ఏంటండి, సమూయేలు యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, సౌలు వాస్తవంగా రాజుగా అభిషేకించబడమే కాదు, సదాకాలము సౌలు యొక్క కుటుంబమే దావీదు కుటుంబం లాగా అభిషేకించబడి ఆశ్రయించబడి రాజ్యము వారి కుటుంబానికే పరిమితం అవ్వాలనేది వాస్తవంగా ఎక్స్పెక్టేషన్. కాదంటారా? కేవలం సమూయేలు యొక్క ఊహ మాత్రమే కాదు, అది సమూయేలు ఊహ మాత్రమే కాదు, సమూయేలు ఆలోచన మాత్రమే కాదు, అది దేవుని ఆలోచన కూడా. నమ్మరా? 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, దేవుడట సౌలు గురించి సదాకాలము సౌలు యొక్క రాజ్యము ఇప్పుడు ఏ విధంగా అయితే సౌలు తర్వాత కూడా తన పిల్లలు తదనంతరము నేటి వరకు కూడా సౌలు కుటుంబమే రాజ్యాభిషేకము పొంది ఆ యొక్క పట్టభద్రులై వారే పట్టాభిషేకం పొందిన వారిగా రాజ్యం ఏలాల్సిన ఆ భాగ్యము ఎవరి కొరకు ఏర్పాటు చేశాడు, వాస్తవంగా సౌలు కొరకే. రండి చూద్దాం, 1 సమూయేలు 13 అందరం కలిసి చూద్దాం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. చాలండి. దేవుని తలంపు ఏంటట, సదాకాలం ఉంచాలి. ఇప్పుడు దేవుని తలంపు ఏమైంది, ఫెయిల్ అయిపోయింది. దేవుని తలంపు క్రాష్ అయిపోయింది. దేవుని తలంపు ఆశలు కుప్ప కూలిపోయాయి, దేవుని ఆశలు కుప్పగూలిపోయాయి. సేమ్ టైంలో సమూయేలు ఆశలు కూడా కుప్పగూలిపోయాయి. చాలాసార్లు మన జీవితంలో ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయితే ఆ గాయం నుండి బయటకు రావడం చాలా కష్టం. ఈరోజు నీ సౌలు ఎవరు? కుడ్ బి యువర్ ఫెయిల్డ్ ఎక్స్పెక్టేషన్. ఊహలు అంచనాలన్నీ కూడా కుప్పగూలిపోయినాయా? ప్రణాళికలు కుప్పగూలిపోయాయా? ప్రయత్నాలు విఫలమైపోయాయా? విజనే చనిపోయిందా? డెత్ ఆఫ్ ఎ విజన్, దర్శనమే కుప్పగూలిపోయిందా? ఫెయిల్డ్ కెరియర్, నీ కెరియర్లో అటెంప్ట్ అది ఫెయిల్ అయిపోయిందా? వ్యాపారంలో ఫెయిల్ అయిపోయావా? కొన్నిసార్లు సౌలు అంటే నీ మ్యారేజ్ కూడా ఫెయిల్ అయి ఉండొచ్చు. నాకంటూ పెళ్ళి జరిగితే ఇలా జరగాలని ఆశపడ్డావు, ఆ పెళ్ళి కూడా ఏమైంది, ఫెయిల్ అయిపోయి పిటాకుల వైపు వెళ్తుందా, డైవర్స్ వైపు వెళ్తుందా? అయ్యో ఇలా జరగకపోతే బాగుండని ఆ గాయం నుండి బయటకు రాలేక ఈరోజు ఏడ్చి నీ పడకంతా నానిపోయి కళ్ళంతా వాసిపోయి నిజంగా దేవుడు నాతో మాట్లాడతాడని ఈరోజు వచ్చుంటే ఈ వాక్యం నీ కొరకే. దిస్ వర్డ్ ఈజ్ ఫర్ యూ. నా కెరియర్లో ఫెయిల్ అయ్యాను బ్రదర్,
వివాహంలో ఫెయిల్ అయిపోయాను, పరిచర్లో ఫెయిల్ అయ్యాను, ప్రాబబ్లీ దర్శనం, విజన్, ప్లాన్, ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కుప్పగూలిపోయాయి. సౌలు, ఒక మాటలో సౌలు అనగా, సౌలు ప్రయత్నాలు అనగా శరీరములో ద ఫ్లెష్లీ అటెంప్ట్స్, అంటే శరీర కోణంలో నుండి ప్రయత్నించిన ప్రయత్నాలు. సౌలు దేని గుర్తండి? శరీర కోణంలో ప్రయత్నించే ప్రయత్నాలు, మానవ కోణంలో ఆలోచించే ఆలోచన. కొన్నిసార్లు అది మొదటి ప్రయత్నమే కావచ్చు, అదే కుప్పగూలిపోయి ఉండొచ్చు. ఏది నీవు జరగొద్దు అనుకున్నావో అదే జరిగిండొచ్చు. ఈరోజు ఏడ్చి 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 ఆ గాయం నుండి బయట రాలేక కృంగిపోయానండి. నా కుటుంబానికి ఇలా అవుతుందని నేను అనుకోలే, నా ప్రయత్నం ఇలా అవుతుందని అనుకోలే, నా పరిచయం అవుతుందని అనుకోలే. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్లాన్ 1, ఫస్ట్ ప్లాన్ ఇది. ఫస్ట్ ప్లానా కాదా అండి సౌల్ది? సమూయేలుది ఫస్ట్ ప్లానా కాదా? ఫస్ట్ ప్లానే. వాస్తవం చెప్పాలంటే దేవునికి కూడా ఫస్ట్ ప్లాన్ ఏది? సౌల్ని అభిషేకించి రాజుగా చేయడమే. ప్లాన్ ఉందా లేదా? దేవునికి ఉంది. మరి దేవుని ఎక్స్పెక్టేషన్ కూడా ఫెయిల్ అయ్యాయా? ఇది యాక్సెప్ట్ చేయడం కష్టం కావచ్చు. 1 సమూయేలు 13:13 ప్రకారము దేవుడట నీ రాజ్యాన్ని సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. దట్ వాస్ హిస్ థాట్, దట్ వాస్ హిస్ ప్లాన్, దట్ వాస్ హిస్ ఎక్స్పెక్టేషన్. బట్ టుడే ద ఎక్స్పెక్టేషన్ హ్యాస్ టోటలీ క్రాష్ టు గ్రౌండ్. కుప్పగూలిపోయింది. ఈరోజు ప్రశ్న, దేవుని ఆలోచనలు కూడా కుప్పగూలిపోతాయా? ఇక్కడ సమూయేలు ఆలోచనలు కుప్పగూలిపోయి బాధపడతా ఉంటే వాస్తవంగా ఎవరి ఆలోచనలు కుప్పగూలిపోయాయి? అక్కడ దేవుడు అంటాడు సదాకాలం నీ రాజ్యం ఉంచాలని ఆశపడ్డా, కానీ ఆశలను వాడి ఆశలు చేశావు, కుప్పగూల్చి పడేశావు. అంటే దేవునికి బాధ లేదా? ఇప్పుడు సమూయేలు ఏడుస్తా ఉన్నాడు. ఎన్ని రోజులు ఏడుస్తున్నట్టు తెలుసా అండి? ఎన్ని రోజులు ఏడుస్తున్నాడు తెలుసా సమూయేలు? చివరికి దేవుడే నోరు తెరిచి, ఓ సమూయేలా ఏమంటున్నాడు చూడండి, 16:1, నీవెంత కాలము దుఃఖిందు, హౌ లాంగ్ యూ విల్ క్రై, హౌ లాంగ్, ఇంకెన్ని రోజులు? ఒక సంఘటన నీ కుటుంబంలో జరిగి, ఒక దుర్ఘటన నీ కుటుంబాన్ని సంహరించి నెలలు అయిపోయాయి, సంవత్సరాలు అయిపోయాయి, బహుశా 10 years, దశాబ్దం కూడా అయిపోయి ఉండొచ్చు. లేదండి శతాబ్దం అయిపోతే అప్పుడు శతాబ్దోత్సవాలు చేసుకుంటానంటారు. ఏడ్చి 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 గాయపరచబడి వేదనలో మునిగిపోయి ప్లాన్ 1 ఫెయిల్ అయిపోయిందండి. ఆలోచన ఫెయిల్ అయిపోయింది. ఇంకా నేను అక్కడే అయిపోయాను. ఎస్, సమూయేలు అక్కడే అయిపోయాడు. అంటే సమూయేలు వాస్తవంగా సౌలు నుంచి దూరం చేసుకోలేదా అండి? సౌలు నుంచి దూరం కాలేదా? అయ్యాడు. 15వ అధ్యాయం 33 చదవండి. 1 సమూయేలు దాని ముందు అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 34 చదవండి. 34, 34, ఆల్ ఆఫ్ us 34 and 35 నేరుగా సమయం హద్దుబాట్లు. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు. గానిలోనే అయిపోదాం అక్కడ. గాని అక్కడ అయిపోదాం. జీవితం అంతా కలవనని తీర్మానించుకున్నాడట. ఇక నేను సౌలు ముఖం కూడా చూడ అన్నడం లేదా? అయ్యా అట్లా చూస్తున్నాను. రెండు చదువుదాం మళ్ళీ ఒకసారి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు. అక్కడ అవుదాం. ఇంకా లైఫ్లో ఈ ముఖం చూడ. ఎవరి ముఖం చూడ? సౌలు ముఖం చూడ. మరి ఇప్పుడు సౌలుతో తెగతెంపులు అయినాయా లేదా? కాలేదు. అక్కడే ట్విస్ట్ ఉంది. గాని అంట సౌలుతో దూరం అవుతా కలవను అన్నాడు, జీవితంలో కలవలేదు. ఇంకా భౌతికంగా సమాధి చేసుకున్నాడు, కానీ భావోద్వేగంగా జ్ఞాపకాలు మాత్రం మనసుని కలిచివేస్తూనే వచ్చింది. హీ వాజ్ సపరేటెడ్ ఫిజికలీ, బట్ ఎమోషనలీ హీ ఈజ్ నాట్ సపరేటెడ్. అందుకో బైబిల్ రాసిన ఏమని రాసిన చూడండి, కానీ సౌలుని గూర్చి దుఃఖాక్రాంతుడు ఆయను. చాలండి. పాపం సౌలు కలవని అనుకున్నాడు. జీవితంలో సౌలు ముఖం చూడపో అన్నాడు కానీ పాపం మనసులో మాత్రం చూస్తూనే ఉన్నాడు డైలీ. ఆయన కళ్ళు తెరిస్తే కళ్ళు మూస్తే అవసరమే లేదు. మనసులో ఎప్పుడు ఎవరు గుర్తండి? సౌలు. అయ్యో సౌలుకి ఇట్లా అయిపోయింది. అయ్యో నేను ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ అభిషేకం, ఫస్ట్ తైలం, అయ్యో నా కొమ్ము తీసుకొని ఫస్ట్ పోయి తైలం అభిషేకం చేస్తే ఫస్ట్ ఇట్లా అయిపోయింది. అయ్యో ఎందుకు ఇలా జరిగింది దేవా? నీకు కూడా నీ ఆలోచనలు కూడా ఒక సఫలీకృతం కాలేకపోయాయా నాయన? నీ కూడా తారుమారైపోయా ప్రభా. సౌలు ఎంత మంచిగా ఆరంభించాడు నాయన, అసలు ఎంత బాగుండే, దైవజనులు ఎంత గౌరవించాడు, ఇట్లెంత పాడైపోయాడు. అయ్యో అని ఏడుస్తూనే ఉన్నాడట. ఎవరు? సమూయేలు. He is physically detached, but emotionally he could not detach himself. మనం కూడా అంటాం ఇంక అయిపోయింది ఆ పీడకల.
పీడకల అనుకుంటాం మనసులో, కానీ ఇక్కడ పర్లేదు చెప్పండి, ఎక్కడ గాయం అవుతుంది? ఇక్కడ గాయం అవుతుంది. పడుకుంటే గుర్తొస్తుంది, లేస్తే గుర్తొస్తుంది. మర్చిపోతున్నా చెప్తాం కానీ మర్చిపో. అయితే మీరు అనొచ్చు, ఏడుస్తే బాధ ఏంది బ్రదర్, అట్లనే ప్రొసీడ్ అయిపోదాం కదా. ఏడుస్తే ప్రాబ్లంలే, నువ్వు ఏడుస్తూనే కూర్చో, పర్లేదు. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు మనందరికీ తెలుసా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు. 19 వచనం ఫస్ట్ చదువుకుందాం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. చాలు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ, ఐఎమ్ గోయింగ్ టు డూ అ న్యూ థింగ్. నూతన క్రియ చేయబోతున్నా అంట. దేవుడు నూతన క్రియ చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు, నూతన క్రియను ఆరంభించడానికి సంతోషపడుతున్న దేవుడు, నీ జీవితాన్ని సమోన్నతంగా మార్చేసి నూతన శిఖరాలు తీసుకెళ్లాలని ఆశపడుతున్న దేవుడు. సమూయేలు జీవితంలో నూతన క్రియ ఏంటి? పాత క్రియ ఏంటి? గాయపరిచిన క్రియ ఏంటి? దేవుడు చేయబోతున్న నూతన క్రియ ఏంటంటే, గాయపరిచిన క్రియ తన మొదటి ప్రయత్నం, అదే సౌలు. అదే ఇప్పుడు దేవుడు చేయించిన నూతన క్రియ ఏంటంటే, దావీదును నిత్య నిబంధన వారసుని, దేవుని యొక్క హృదయానుసారుణ్ణి, ఈయన నా స్వకీయ సంపాద్యమైన పుత్రుడు అనే ముద్రను పొందబోతున్నట్లుగా, ఇప్పుడు అటువంటి దావీదు ఆశీర్వాదాన్ని దేవుడు సమూయేలు తన ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఆవిష్కృతం చేయాలని ఆశపడితే, ఇప్పుడు సమూయేలు అంటాడు, లేదయ్యా నేను ఎక్కడ ఆగిపోతా? సౌలు దగ్గరనే ఆగిపోతా. కానీ ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో నేను నూతన క్రియ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ న్యూ థింగ్. దేవుని యొక్క నూతన కార్యము ఈరోజు చిగురించాలనేదే దేవుని యొక్క ఆశ. అందుకొరకే ఈ వాక్యాన్ని దేవుడు విడుదల చేస్తున్నాడు. కలిసి చదువుదాం. 43:18, 43:18, ఆల్ ఆఫ్ us టుగెదర్. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇప్పుడు నూతన క్రియ దేవుడు చేయాలంటే ఫస్ట్ దేవుడు ఒక ఆర్డర్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులను అంటే యాద్ చేసుకోవడం మానే. మన భాషలో ఏడవడము మనే. ఎట్లా పాసిబుల్ అవుతుంది బ్రదర్? అంత ఈజీనా? వెరీ ఈజీ టు సే. మనిషి అన్నవాడికి గాయాలు ఉంటాయి, గాయాలు ఉన్నవాడికి బావిదలు ఉంటాయి, బావిదలకు గుండె ఉంటుంది, గుండె ఉన్నప్పుడు కన్నీళ్ళు కారుతాయి. ప్రశ్న అంటే ఎమోషన్స్ మన కుక్కలకి ఉన్నాయి, దేవుని కూడా ఉన్నాయండి. అందుకో కొంతమంది అంటారు, నీ బాధ నా బాధ కాదా అని. కొన్నిసార్లు ఆవేదన, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే, మనిషి అన్నవాడికి దేవుడు మనసు పెట్టాడు, ఆ మనసుకు ఎందుకు గాయాలు పెట్టాడో అని పాపం కవిత్వాలు రాస్తుంటా. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, మనిషి అనేవాడికి మనసే కాదు, దేవుడు అనేవాడికి కూడా ఏముంది? మనసు ఉంది. దేవుడు ఎవరి పోలికలో సృజించాడు మనల్ని? జంతువుల పోలికలో కాదు కదా. ఎవరి పోలికలో? ఆయన పోలికలో. అంటే నీకు మనసు ఎంత ఉంటుందో ఆయనకి ఎంత ఉంటుంది? అంతే ఉంటుంది లేదా? ఈ పోలికలు ఇంకో ఫోన్ తయారు చేస్తే ఈ ఫోన్ ఉన్న ఫీచర్ దాంట్లో కూడా ఉంటాయా లేవా? ఉంటాయి కదండి. మరి మనకు మనసు ఉంటే ఆయనకు ఉండదా? ఆయనకి ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు ఫెయిల్ అయింది బ్రదర్ అంటారా? దేవుడు కూడా ఎక్స్పెక్టేషన్ ఉండేనే కదా. 1 సమయంలో 13 ఏమన్నాడు? సదాకాలం నీ రాజ్యము స్థిరపరచాలని ఆయన కూడా తలంచెను. ఆయన ఎక్స్పెక్టేషన్ కూడా ఫెయిల్ అయింది. మరి ఆయన బాధపడలేదా? పడ్డాడు. రండి చూద్దాం. 1 Samuel chapter 15:35, 15:30. సౌలు బ్రతికిన దినములంటే సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చిన దుఃఖాక్రాంతుడాయను, మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. గాడ్ వెంట్ త్రూ గ్రీఫ్, హీ ఫెల్ట్ సారీ, హీ ఫెల్ట్ సాడ్ అని రాస్తుంది. అంటే రాజుగా సౌల్ని ఏర్పాటు చేసినందుకు దేవుడు ఏమాడంట? ఆయన కూడా బాధపడ్డాడంట. ఇప్పుడు బాధ ఎవరి బాధ? ఓ శామ్యుయల్, మిస్టర్ శామ్యుయల్, దిస్ పెయిన్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్ పెయిన్, ఇట్ ఈజ్ ఆల్సో మై పెయిన్. ఎవరన్నారు ఈ డైలాగ్? ఫస్ట్ దేవుడు చెప్పాడు. ఓ సమూయేలా, ఈ బాధ నీ బాధే కాదు, నా బాధ కూడా. కానీ పాయింట్ ఏంటంటే, బాధపడిన దానికి ఒక ఎక్స్పైరీ పీరియడ్ ఉంది. ఇప్పుడు నీ కన్నీళ్ళు విడిచిట ఏం చేయాలి? ఇప్పుడు మానే. నేను అక్కడ నుంచి సౌల్ నుంచి మూవ్ అయిపోతున్నా. ఎక్కడికి? నూతన క్రియకు మూవ్ అవుతున్నా. పాత క్రియ విడిచిపెట్టి ఎక్కడికి వస్తున్నా? నూతన క్రియకు వస్తున్నా. నువ్వు నాతో పాటు చేయబట్టుకుని ఏం చేయాలి? నువ్వు కూడా దా. ఇక్కడే గొడవ మనకు దేవునికి. నువ్వు ఓ ప్రభా. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, వెన్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద పెయిన్ ఆఫ్ సాల్, ఇట్స్ బెటర్ వి జాయిన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అండ్ మూవ్ అవుట్ ఆఫ్ దట్ పెయిన్. ట్రామాలో ఈరోజు ఇంకా అనేక మంది చితికిపోయి ఉన్నారు.
సమృద్ధి అనే జీవం దేవుడు నీ కొరకు ప్లాన్ చేస్తే దాన్ని వద్దని ఇంకా గాయపు వలయంలోనే చిక్కిపోయి ఉంటే, ఈ వాక్యం నీ కొరకే. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. When God moved out of that zone, how long you want to continue without God in that zone? ఇప్పుడు ప్లాన్ ఏ ఏంటండి? సౌలు ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ప్లాన్ బికి వెళ్ళిపోయాడు. వెళ్ళడా లేదా? ఏదైనా తోటలో పెట్టుకుందాం అనుకున్నాడు దేవుడు. ఎవరిని? ఆదాము అవ్వల్ని. అది ఫెయిల్ అయింది. అయిపోయిందా స్టోరీ? జగత్తు పునాది వేయబడక మునుపే వధించబడిన దేవుని గొర్రె పిల్ల. ప్లాన్ బి ఉందా లేదా? ఇప్పుడు ప్లాన్ ఏ బాగుందా? ప్లాన్ బి బాగుందా? సౌల్ ప్లాన్ బాగుందా? డేవిడ్ ప్లాన్ బాగుందా? చెప్పండి. ఇప్పుడు ఏ ప్లాన్ బాగుంటుంది మనకు? డేవిడ్ ప్లాన్ బాగుంటుందని తెలిసి కూడా మళ్ళీ నిన్న సౌల్ ప్లాన్ గురించి ఏడుస్తా కూర్చుంటా అంటే మనల్ని ఏమంటారు? పిచ్చోళ్ళు అంటారు. కరెక్ట్ చెప్పారు. నీవెంత కాలము దుఃఖింతువు. ఎస్, వివాహం ఫెయిల్ అయిందా? పెళ్లిపీటల దాకా వచ్చి పటాకులైందా? లేదా పెళ్లి చేసుకున్న వివాహం కూడా డైవర్స్ వైపు వెళ్తుందా? ఏది జరగొద్దు అనుకున్నావా జరిగిపోయి ప్లాన్ ఏ అట్టర్ ఫ్లాప్ అయినా పర్వాలేదు, ఏడ్చినా పర్వాలేదు. కెరియర్ డెసిషన్ ఫెయిల్ అయిందా? పర్వాలేదు. బిజినెస్ ఫెయిల్ అయిందా? పర్లేదు. బంధాలు కూడా ప్లాన్ ఏ ఫెయిల్ అయిందా? పర్వాలేదు. ఏడవడం ఏం చేయాలి? మానే. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దేవునికి నా బాధ ఏం తెలుస్తుంటే ప్రభు అన్నాడు, నీకంటే ఎక్కువ బాధ నేను కూడా పడ్డాను. ప్లాన్ ఎవరిది? యాక్చువల్గా నా ప్లాన్ అది. కానీ ఏమైంది? పోయింది. అది పర్లేదు. ఏడవడం మానేసాయి. ఓ సమయంలో ఎనఫ్ ఆఫ్ క్రై. తెలుసా అండి ఎన్ని రోజులు ఏడ్చాడు? ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, గొప్ప గొప్ప దైవజనులకు కూడా, ఈవెన్ ఇఫ్ యూ మే బి అ సిన్సియర్ చైల్డ్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ ద హార్డెస్ట్ థింగ్ ఈజ్ టు ఓవర్కమ్ ఎ ఫెయిల్డ్ ఎక్స్పెక్టేషన్. చాలాసార్లు నువ్వు అక్కడే ఆగిపోయి, నా పాస్ట్ డెసిషన్ ఫెయిల్ అయిందండి, పలానా ఆలోచన ఫెయిల్ అయిందండి, పలానా అటెంప్ట్ ఫెయిల్ అయిందండి, అయ్యో ఆ రోజు ఆ మొమెంటరీ ఫ్లెషీ డెసిషన్ తీసుకోకపోయింటే బాగుండు. ఎస్, ఇట్ మైట్ హ్యావ్ హ్యాపెండ్, ఇట్స్ ఓకే. ఆ బంధం కుప్పగూలిపోయిందండి, ఆ ప్రయత్నం కుప్పగూలిపోయిందండి, ఆ వ్యక్తి నా కళ్ళ ముందు లేడండి, చాలా కలలు కన్నానండి, అన్ని ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి, కెరియర్ కూడా చాలా డ్రీమ్స్ అన్నీ ఉండే, అవన్నీ కూడా ఏమైంది ఈరోజు? ఫ్లాప్ అయిపోయిందండి. ఇట్స్ ఓకే. నువ్వు ఆడే స్టక్ అయిపోయి ఉంటే దావీదు ఆశీర్వాదం గల్లంతో అవుతుంది. అక్కడ ఆగిపోయి ఉంటే దేవుని నూతన క్రియని కళ్ళారా నువ్వు చూడజాలవో. చాలాసార్లు మనకున్న సమస్య ఏంటంటే, అక్కడే ఎందుకు ఆగిపోతాను తెలుసా అండి? 3 ప్రాముఖ్యమైన సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు ఒక పెయిన్లో మనం వెళ్తున్నామంటే, ఒక గాయం ఇంకా ఆ గాయంలోంచి బయటకు రాలేకపోతున్నాడు. ఈరోజు ఈ మానసిక బరువు మోస్తున్నావా? ఆ వ్యక్తి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండొచ్చు, దేవుని దగ్గర చిరాకు పిలుపు పొంది ఆయన రొమ్మను ఆనుకొని ఏం చేస్తున్నాడు? నిద్రిస్తూ ఉన్నాడు. కానీ నీ బరువు మాత్రం మోస్తున్నాను. ఆ బరువు ఆయన మీద ఆనుకొని నువ్వు ఇంకెన్ని రోజులు మోస్తావు? హౌ లాంగ్ యూ వాంట్ టు క్యారీ దట్ పెయిన్? హౌ లాంగ్ యూ వాంట్ టు క్యారీ దట్ మెమరీ? మానసిక బరువా? గాయం అనే బరువా? ఫెయిల్ అయిపోయిందనే ఆ యొక్క విషాదపు గుర్తులా? వాట్ ఈస్ దట్ టార్మెంటింగ్ యూ టుడే? ఇంకెన్ని రోజులు ఏడుస్తావు? హౌ లాంగ్ యూ వాంట్ టు క్రై? చాలాసార్లు ఒక గాయము, ఒక వేదన, ఆ విషాదము నీ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతుందంటే అర్థమేం తెలుసా అండి? ఈరోజు 3 డయాగ్నోసిస్ ఫార్ములాస్ చెప్తాను మీకు. ఈ సమస్యకు 3 తలంపులు మీకు పంచుకోవాలని ఆశపడుతున్నా. ఒక రోగం వస్తే ఎన్ని రోజులు వచ్చిందని అడుగుతారు ఫస్ట్ కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటారు? జ్వరం అంటే ఎన్ని రోజుల నుంచి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఫస్ట్ ఎన్ని రోజుల నుంచి వచ్చింది, రెండోది ఎంత తీవ్రత వచ్చింది, హౌ ఇంటెన్సిటీ ఇట్ ఈస్, అంటే టెంపరేచరు ఎంత ఉంది అని అడుగుతాడు. మూడోది ఎక్కడెక్కడ గాయపరిచింది అన్నాడు. అదే రీతిగా నీ దుఃఖము ఎక్కువ రోజులు ఉందంటే ద డ్యూరేషన్, ద లెంత్, ద లాంజివిటీ, ద ఎక్స్టెంట్, అంతకాలం వేదనలో ఉన్నావంటే కారణం ఏం తెలుసా అండి? అది నీకు అంత ఇంపార్టెంట్ అని అర్థం. ఆ గాయం నీకు అంత ఇంపార్టెంట్ అని. ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఎక్కువ రోజులు, తక్కువ ఇంపార్టెంట్ అయితే తక్కువ రోజులు. రెండవది చాలా తీవ్రంగా బాధపడుతుంది. ద సైజ్ ఆఫ్ యువర్ గ్రీఫ్, ద సైజ్, ఇంటెన్సిటీ ఆఫ్ యువర్ గ్రీఫ్. చాలా తీవ్రంగా నువ్వు బాధపడుతున్నావంటే అర్థమేం తెలుసా అండి? ఎంత ఇంటెన్సిటీ ఉందనే దాన్ని ఎట్లా తెలుస్తుందంటే, హౌ మచ్ హోప్ యూ హ్యావ్ అటాచ్ టు దాట్. అంటే ఆ పలాని సమస్య మీద నీ నిరీక్షణ ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది.
తట్టుకోలేంత ఏడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ నిరీక్షణ దాని మీద అంత ఎక్కువ పెట్టుకుని యూ హ్యావ్ అటాచ్ యువర్ హోప్ ఆన్ టు దట్ ప్రాబ్లం. ఆ నిరీక్షణ భౌతికమైందైతే, దైవ చిత్తపు ప్రాంతం వెలుపలైతే, ఆత్మీయ నిరీక్షణకు వెలుపలైతే ఇంకా నీ పెయిన్ ఏమవుతుంది? ఎక్కువైపోతూ ఉంటుంది. సో వేర్ యూ హ్యావ్ అటాచ్ యువర్ హోప్ టెల్స్ యూ హౌ ఇంటెన్స్ యువర్ పెయిన్ ఈస్. మూడోది, ఏ ప్రాంతాలు ప్రభావితం, ద నేచర్ ఆఫ్ గ్రీఫ్ ఎంతగా నేను గాయపరుస్తుంది అది అని తెలుసుకోవాలి అంటే, వేర్ యూ హ్యావ్ అటాచ్డ్ యువర్ ఇన్నర్ కోర్. అంటే ఒక వ్యక్తికి నీ అండు ప్రపంచం చేసుకుంటావు కదా, దాన్ని ఇన్నర్ కోర్ అంటారు. ఆ ఇన్నర్ కోర్ని ఎక్కడ గుద్దితే దాని ప్రభావం అన్నీ వైబ్రేషన్స్ ఎక్కడెక్కడో కనిపిస్తాయి. కొన్నిసార్లు దేవుని వాక్యం పటపటపట నీళ్ళు గారిపోయినాను, అర్థం ఏంటి? కరెక్ట్గా కొట్టాల్సిన ప్రాంతంలో దేవుని వాక్యం వచ్చి ఏం చేసింది? కొట్టింది అని. ఈరోజు విషాదం ఏంటంటే, మరి దీని నుంచి పరిష్కారం ఉందా? సమస్యలకు పరిష్కారం చెప్పకపోతే సమస్య గురించి చర్చించినా ఒకటే, చర్చించకపోయినా ఒకటే. ఇంకెన్నాళ్ళు దుఃఖింతువు, ఎంతకాలము దుఃఖింతువు, హౌ లాంగ్ యు వాంట్ టు క్రై? మరి ఈరోజు జవాబు చూద్దామా? 1 సమూయేలు 16వ అధ్యాయం 1వ వచనం కలిసి చదువుకుని త్వరగా. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలు గురించి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. చాలు, నీ కొమ్మును తైలముతో నింపుము. ఇప్పుడు ప్రశ్న, కొమ్ము అంటే ఏంది? తైలం అంటే ఏంది? పరిశుద్ధాత్మ దేవుని ప్రభావానికి గుర్తు దేంతో గుర్తు అండి? తైలముతో గుర్తు. అందుకొరకే తైలము అనగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకమును, ఆ తైలమును దేంతో నింపుకోవాలి? కొమ్ములో నింపుకోవాలి. అక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, సమూయేలు తీసుకొని కొమ్ములో ఏం చేయాలి? తైలాన్ని ఉంచు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక గాయంలో నుండి బయటకు రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయకపోతే మనిషి ప్రయత్నాలు వృధా. అసలు దేవుని ఉద్దేశం ఏంటట? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదువుదాం. బుక్ ఆఫ్ ఐషియా చాప్టర్ 61 verse 3. ఇది వేలాది సంవత్సరాల ప్రవచనం, క్రీస్తు రాకడ గుర్తులో ప్రధానమైన ఉద్దేశం. ఇది తెలియకపోతే, అనుభవించకపోతే క్రీస్తు ప్రభువు వచ్చి చనిపోయి సమాధిపడి తిరిగి లేచి వృధా. ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ ప్రీచింగ్ ద గాస్పెల్ ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దిస్ మిస్టరీ. ఈ సత్యం తెలుసుకోకపోతే యేసు ప్రభు నీ దేవుడు అని చెప్పుకుని కూడా వేస్టే. ఆ శక్తిని అనుభవించకపోతే లాభం ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హ్యావింగ్ గాడ్ వెన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్? అనండి 61:3, సియోన్లో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపజేయటకును, బూడిదకు ప్రతిగా పూదండమును, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. అక్కడ ఆగుదాం. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. ఒక్క మాట చూస్తాం. ఓ సమయంలో కొమ్ము తీసుకో. ఈ కొమ్ములు ఇప్పుడు దాకా ఏం నింపుకున్నాడు? దుఃఖం నింపుకున్నాడు, వేదన నింపుకున్నాడు, కన్నీరు నింపుకున్నాడు, ఆవేదన నింపుకున్నాడు. ప్రభు అంటున్నాడు, అది కాల్ చేయి. దాంట్లో ఏం నింపుకోవాలి? ఆనంద తైలం. రెండోది, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడండి? దుఃఖమున, నా వెనుకలు చెప్పండి పోనీ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. రెండోది, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. ఈ రెండు ఫార్ములాలు గుర్తుపెట్టుకుందాం. మనకు ఫార్ములా LHS RHS కదా. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో దుఃఖము, రైట్ హ్యాండ్ సైడ్లో ఆనంద తైలం. నెక్స్ట్ స్టెప్ 2, భారభరితమైన ఆత్మ, రైట్ సైడ్ స్తుతి వస్త్రం. ఇప్పుడు కాన్సెప్ట్కి వస్తున్నాను, జాగ్రత్త వినండి. ప్రభు అంటే నేను వచ్చింది దేనికంటే దీన్ని రీప్లేస్ చేసి దీన్ని ఇస్తానని. లెఫ్ట్ సైడ్ తీసేసి ఏది ఇస్తా? రైట్ సైడ్ ఇస్తా. లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? దుఃఖము, భారభరితమైన ఆత్మ. రైట్ సైడ్ ఏమున్నాయి? ఆనంద తైలము. ఇప్పుడు బాగా వినండి, ఆనంద తైలం స్తుతి వస్త్రానికి లింక్ ఉంది. దుఃఖమునకు భారభరితం ఆత్మకి ఏముంటుంది? లింక్ ఉంది. సింపుల్ ఫార్ములా ఏంటంటే, లెఫ్ట్ సైడ్ ప్లేస్ని రీప్లేస్ చేసి దేంతో నింపాలి? రైట్ సైడ్తో నింపాలి. రైట్ సైడ్ నింపితే ఏ ఒక్కదానితో స్టార్ట్ చేసినా ఇంకో దాన్ని ఎఫెక్ట్ అవుతుంది. ఆనంద తైలం నువ్వు కదిలిస్తే అది దేన్ని టచ్ చేస్తుంది? స్తుతి వస్త్రం లేపుతుంది. స్తుతి వస్త్రం లేపితే ఆనంద తైలం లేస్తుంది. ఇప్పుడు కీ నువ్వు రైట్ పెడతావా లెఫ్ట్ పెడతావా? ఇప్పుడు డిసైడ్ చేసుకో. ఎక్కడ పెడతావు?
రైట్ పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న, మరి రైట్ పెడితే ఆనంద తైలం నుంచి స్టార్ట్ చేద్దామా, స్తుతి వస్త్రం స్టార్ట్ చేద్దామా? ఎక్కడ స్టార్ట్ చేసినా స్టార్ట్ అవుతుంది. స్తుతి వస్త్రం స్టార్ట్ చేస్తే ఆనంద తైలం రిలీజ్ అవుతుంది, ఆనంద తైలం రిలీజ్ స్టార్ట్ చేస్తే స్తుతి వస్త్రం అవుతుంది. ఆనంద తైలం అంటే ఏంది? ఆత్మాభిషేకం. ఎందుకు ఆరాధన అంత పవర్ఫుల్ తెలుసా? అనుభవాల్ని మార్చేస్తుంది. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. ఆరాధన నీ ఆవేదనను, అనుభవాన్ని ఏం చేస్తుంది? ఆరాధనగా మార్చేస్తుంది. దేవుని ప్రణాళికలు నీ జీవితంలో రాలిపోయినాయని బాధపడుతుంటే రా, ఈరోజు దేవుడు తిరిగి దావీదు ఆశీర్వాదం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. సమూయేలు ఏడవడం మానే అని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. హౌ లాంగ్ యూ వాంట్ టు క్రై, హౌ లాంగ్ యూ వాంట్ టు వీప్, హౌ లాంగ్ యూ వాంట్ టు షెడ్ టీయర్స్ అండ్ వేస్ట్ యువర్ మినిస్ట్రీ ఇన్ టీయర్స్ ఆఫ్ పెయిన్? హౌ లాంగ్ యూ వాంట్ టు వేస్ట్ యువర్ టైం? షిఫ్ట్ యువర్ ఫోకస్ ఫ్రమ్ సెల్ఫ్ టు గాడ్. దేవుని మీదకి ఎప్పుడైతే మనసు తిప్పుతావో, దేవుని మీద ఫోకస్ అయినప్పుడు నీ అహము గాయం జరిగిన ఏరియా ఆటోమేటిక్గా ఏమవుతుందండి? చల్లారుతుంది. భారభరితమైన మనసు బదులు ఏమొస్తుంది? ఆనంద తైలము. రెండవది స్తుతి వస్త్రం. స్తుతి అంటే ఏం తెలుసా? ఆరాధన అంటే ఏం తెలుసా అండి? ఫోకస్ నీ మీద నుంచి ఎటుపోవాలి, అది ఆరాధన. ద డెత్ ఆఫ్ అ గ్లోరీ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. ఆ స్టేజ్కి వస్తే సౌలు స్టోరీ, బరీ ఎక్కడికి వస్తావు నువ్వు? దేవుడు చేయబోయే కార్యం ఏంటది? దావీదు యొక్క నిబంధన స్థిరపరచబడుతుంది. మరి ఈ సైకిల్ ఎట్లా చేంజ్ చేయాలండి? సైకిల్ ఎట్లా చేంజ్ చేయాలి? రెండు ఆపోజిట్ ఎమోషన్స్ కదా. లెఫ్ట్ సైడ్ చెప్పండి త్వరగా. దుఃఖము. రెండవది భారభరితమైన ఆత్మ. రైట్ సైడ్ ఆనంద తైలము, స్తుతి వస్త్రం. సింపుల్ సీక్రెట్ అండి, సింపుల్ సీక్రెట్. ఎప్పుడైనా సరే సైకిల్ని ఏం చేయాలా? కట్. ఇప్పుడు షార్ట్ సర్క్యూటింగ్ జరుగుతూ ఉంటే సర్క్యూట్ని ఏం చేస్తారు? కట్. సింపుల్, కట్ చేయాలంతే. కట్ చేయకపోతే అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కట్ చేయడానికి కొమ్ములో నూనె దేవుడు పోస్తాడా, మనం పోసుకోవాలా? 1 సమూయేలు 16:1 అంతటా యెహోవా సమూయేలుకు ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవు ఎంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము. నీ కొమ్ము నేను నింపుతానులే. ఎవరు నింపుకోవాలి? నువ్వే నింపుకోవాలి. పక్కోడు వచ్చి చేయాలా, దేవుడు వచ్చి చేయాలని అనుకో. కొంతమంది ప్రార్థన సంవత్సరాలు, ప్రభు గాయం రాలేకపోతున్నాయన, నువ్వేం అనుకున్నాయన. అరే మానపడానికి అన్ని ఇచ్చాడు దేవుడు. ఏమి ఇచ్చాడు? ఆనంద తైలము, రెండవది స్తుతి వస్త్రము, ఆరాధన ఆయుధము, అన్నీ నీకు ఇచ్చాడు. అది ఎవరు నింపుకోవాలా? మనమే నింపుకోవాలి. ఇప్పుడు ఇదన్న ఉంటుంది, అదన్న ఉంటుంది. చైన్ సైకిల్ బ్రేక్ చేసి దుఃఖంలో ఉంటే, అందుకొరకే ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రభు అని ఆలోచిస్తున్నప్పుడు, ఏడుస్తున్న వ్యక్తి సడన్గా నవ్వడం స్టార్ట్ చేస్తే కొన్ని నిమిషాల్లో ఏడుపు అయిపోతుంది. నవ్వుతున్న వ్యక్తి ఏడవడం స్టార్ట్ చేస్తే కొన్ని నిమిషాలు నవ్వు అయిపోతుంది. ఇదన్న ఉంటుంది, అదన ఉంటుంది. కానీ ఆనంద తైలము నమ్మిన వారు స్తుతి వస్త్రం ఒక్కసారి స్టార్ట్ అయితే, మీరు ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు ఒక్కసారి ఫోకస్ అంతా దేవుని మీద షిఫ్ట్ చేసి దేవుని ఆరాధించడం, తనివి తీరం మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించడం స్టార్ట్ చేస్తే కొన్ని నిమిషాలు నీకు తెలియకుండానే ఎమోషన్స్ అని ఏమవుతాయి? మారిపోతాయి. ఎప్పుడైతే ఆరాధించడం స్టార్ట్ చేశారో, ఫోకస్ అంతా దేవుని మీదకి వెళ్ళిపోయిందో, ఆటోమేటిక్గా దుఃఖభరితమైన ఆత్మకు ప్రతిగా ఏమొచ్చిందండి? ఆనంద తైలము. భారభరితమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రము. అదే క్రైస్తవుని యొక్క ఆయుధం. క్రీస్తు ఈ లోకానికి వచ్చే కారణము కూడా అదే. అది తెలుసుకోకుండా, ఆ ప్రాంతం రాకుండా సాతాను ప్రతిసారి నేనేం చేస్తాడు? దుఃఖపు వలయంలోకి ఏం చేస్తాడండి? నెట్టేస్తాడు. చాలాసార్లు ఉన్న సమస్య ఏంటంటే, కట్ చేయకపోతే చూడండి, దావీదు అనుభవం నీ జీవితంలో ఎప్పటికీ రాదు. ఇఫ్ యువర్ హోప్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ ద రైట్ ఏరియా, యువర్ డెస్టినీ విల్ బి రీడింగ్ ఇన్ టు ద రైట్ ఏరియా. ప్రభు అన్నాడు, నేను నూతన క్రియ చేస్తానంటే, అయ్యో నీ బాధ ఎందుకు? ప్రభు, అరణ్యంలో ఏం చేస్తా? త్రోవను కలిగిస్తా, ఎడారిలో సెలేర్లను ప్రవహిస్తా, నేను నూతన క్రియ నేను చేయబోతానంటే, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వద్దు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఈజ్ నన్ ఆఫ్ అవర్. ఇట్ ఈస్ గాడ్స్ బిజినెస్ అండ్ అవర్ బిజినెస్ ఈజ్ టు వర్షిప్ గాడ్.